సర్వశక్తిమంతుడి పరిస్థితులు. వేలాది సంవత్సరాల క్రితం ఒక నిజమైన దేవుడు అన్ని జీవుల మధ్య ఉన్నాడు. మరియు అతను మానవులను సృష్టించలేదు. ఆ సమయంలో కుందేలు అత్యంత ప్రతిభావంత జీవి. ఒకరోజు కుందేలు అడవిలో ఉన్న అతని ప్యాలెస్ వద్ద దేవుణ్ణి చూసింది. మీరు నా ప్యాలెస్లో రావడం చాలా ఆనందంగా ఉంది. నేను మీకు ఏమి చేయగలను? దేవదేవుడా, ఈ అడవిలో ప్రతి ఒక్కరిపై మరియు ప్రతిదానిపై మీకు నియంత్రణ ఉంది. మీరు నిజమైన మాస్టర్. నాకు ఒక సహాయం కావాలి. ఎలాంటి సహాయం? చిన్న సహాయం. దయచేసి నన్ను తెలివిగా మార్చేయండి. బాగుంది. ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలని కోరుకుంటారు, కానీ మీరు తెలివిగా చేయమని అడుగుతున్నారు. ఎందుకు? ఎందుకంటే అడవిలో అన్ని జంతువుల కన్నా నేనే తెలివిగా ఉండాలనుకుంటున్నాను. మంచిది, కానీ మీ సామర్థ్యం ఏమిటో నాకు చూపాల్సి ఉంది. ఎందుకంటే తెలివితేటలు ఇవ్వడానికి ప్రత్యేక జాతులను తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు సమర్థుడని నాకు నిరూపిస్తే మానవుల సృష్టి కోసం నా ప్రణాళికను రద్దు చేస్తాను. మీరేమనుకుంటున్నారు? నేను అవసరమైనది చేస్తాను. మీరు నాకు 5 బ్లూబర్డ్స్, 5 తెల్ల సీతాకోక చిలకలు, మీలాగే ఉన్న పెద్ద తేనెటీగను పొందగలిగితే అప్పుడు నేను మీకోసం ఏమీ చేయగలను అని చూస్తాను. నేను వాటిని పొందుతాను. నేను విఫలం కాను. అడవిలో కుందేలు అలసిపోయినట్లు ప్రవేశిస్తుంది. ఆమె ఒక చెరువు పక్కన నెలపై కూర్చుంది. అన్ని రకాల జంతువులు ప్రవేశించి చెరువు నుండి నీరు త్రాగడం ప్రారంభిస్తాయి. తరువాత అవి బయలుదేరుతాయి. 5 నీలి పక్షులు చెరువు నుండి ప్రవేశించి నీరు త్రాగుతాయి. అప్పుడు వారు ఆడడం మరియు దూకడం ప్రారంభిస్తారు. ఈరోజు నేను ఏమి చేయగలను అని నాకు తెలుసు. లేదు, ఇది ఉండకూడదు. అది అసంభవం. ఇది నిజం కాదు. నేను నమ్మలేకపోతున్నాను. లేదు, అవి అంతగా లేవు. 5 నీలి పక్షులు ఆమెను సంప్రదిస్తాయి. కుందేలు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఏంటి విషయం? ఇది ఏమీ లేదు. ఇది అసాధ్యం. దయచేసి తప్పు ఏమిటో మాకు చెప్పండి. మీరు నాతో రావచ్చని ఎవరో నాకు చెప్పారు, కానీ అది అసాధ్యమని నాకు తెలుసు. మీరు యాత్రతో అలసిపోతారు. మీరు తమాషా చేస్తున్నారా? మేము ఎప్పుడు అలసిపోము. మేము ఎల్లప్పుడూ చాలా దూరం ఎగురుతాము. ఎగరటం మాకు అలసట కలిగించదు. మీరు ఎక్కడికి వెళ్ళినా మేము మీతో వెళ్ళొచ్చు. 5 నీలి పక్షులు నవ్వుతాయి మరియు నృత్యం చేస్తాయి. అవునా? 5 తెల్ల సీతాకోక చిలుకలు తేనెలోకి ప్రవేశించి త్రాగుతాయి. వావ్! నేను చూసిన అందమైన సీతాకోక చిలుకలవి. కానీ వారు దీన్ని చేయగలరని నేను అనుకోను. ఇది అసాధ్యం. నేనేం ఆలోచిస్తున్నాను? 5 తెల్ల తీగలు ఆమెని సంపర్కిస్తాయి. హే కుందేలు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఏంటి విషయం? ఏమీ లేదు. ఇది అసాధ్యం. దయచేసి విషయం ఏంటి చెప్పండి. మీరు నాతో రావచ్చని ఎవరో నాకు చెప్పారు, కానీ అది అసాధ్యమని నాకు తెలుసు. మీరు యాత్రలో అలసిపోతారు. మీరు జోక్ చేస్తున్నారా? మీరు సీరియస్ లేదు కదా? మేము ఎప్పుడు అలసిపోము. మేము చాలా దూరము ఎగురుతాము. మేము ఎంత ఎగిరినా మాకు శ్రమ కలగదు. మీతో పాటి మేము కూడా రావచ్చు. 5 సీతాకోక చిలకలు కుందేలు చుట్టూ నవ్వి నృత్యం చేస్తాయి. ఒక పెద్ద తేనెటీగ ప్రవేశించి ఒక పువ్వు నుండి తేనె తాగుతుంది. ఎంత అందమైన తేనెటీగ! కానీ ఆమె దీనిని చేయగలదని నేను అనుకోను. అది అసాధ్యం. నేను వెర్రిగా ఆలోచిస్తున్నాను. తేనెటీగ ఆమెను సమీపించింది. హే కుందేలు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? విషయమేంటి? ఇది కాదు, ఇది అసాధ్యం. దయచేసి తప్పు ఏమిటో చెప్పు.
మీరు నాతో రావచ్చని ఎవరో నాకు చెప్పారు, కానీ అది అసాధ్యం. మీరు యాత్రలో అలసిపోతారు. మీరు తమాషా చేస్తున్నారా? లేదు, మీరు చేయలేరు. నేను ఎప్పుడు అలసిపోను. చాలా దూరం ప్రయాణిస్తాను. పర్ఫెక్ట్, అందరూ వెళ్దాం. అవును. హే, వేచి ఉండండి. మీరు ఎక్కడికి అని చెప్పలేదు. ఇది పెద్ద ఆశ్చర్యం. ఇది మంచిదా కాదా? ఓ, మంచిది. అయితే చీకటి పడక ముందే రండి. దేవుణ్ణి ప్యాలెస్ వద్ద కుందేళ్లు, 5 నీలి పక్షులు, 5 తెల్ల సీతాకోకచిలుకలు మరియు తేనెటీగ దేవుణ్ణి ముందు నిలబెడుతున్నాయి. మీకోసం ఎదురు చూస్తున్నాను. దేవుడు 5 పక్షులు, 5 సీతాకోకచిలుకలు మరియు తేనెటీగ చూస్తున్నాడు. మీరు అనుకున్నది సాధించారు. మీరు ఇప్పుడు నా కోరికను తీరుస్తారా? నేను అలా అనుకోను. ఎందుకు? నేను మిమ్మల్ని మరింత తెలివిగా చేస్తే నేను పెద్ద తప్పు చేస్తాను. ఎందుకలా? ఎందుకంటే మీరిప్పటికే చాలా తెలివైనవారు. అంటే అడవిలో ఇతర జంతువులకైనా నేనే తెలివైన వాడినా? మీరు ఎప్పుడూ తెలివైన వారే, కానీ అది మీకు ఎప్పటికీ తెలియదు. మీ కోరిక ఏమిటి? వాళ్ళంతా ఒకే సమయంలో మాట్లాడడం ప్రారంభిస్తారు. కుందేలు ప్యాలెస్ నుండి విజయవంతంగా బయటికి నడుస్తుంది. ముగింపు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.